మొత్తానికి మంచికో చెడ్డకో మాజీ సీఎం వైఎస్ జగన్ నోరు విప్పారు. మీడియా మైకుల ముందు మాట్లాడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత జగన్ అక్కడకు చేరిన మీడియా ముందు కాసేపు మాట్లాడారు. ఈ మాటల్లో కీలకమైనవి రెండు. వైకాపా శ్రేణులపై దాడులను ఖండించడం, ఇలా చేస్తే భవిష్యత్తులో తాము కూడా ఇలాగే చేసే పరిస్థితి ఉంటుందని హెచ్చరించడం, రెండవది చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేయటం. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తారు. కేవలం 10% మంది వరకు తెలుగుదేశం వాగ్దానాలను నమ్మటం వల్లనే వైకాపాకు ఓటమి సంభవించిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు అదే మీడియా ముందు స్పష్టం చేశారు. జగన్ తన పాలన మీద పూర్తి భరోసాగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ తమను మించిన వాగ్దానాలు ఇవ్వటం వల్లనే గెలిచింది తప్ప వేరు కాదని జగన్ నమ్ముతున్నారు. ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. ఆ వాగ్దానాలు కనుక తెలుగుదేశం నిలబెట్టుకోకపోతే మళ్లీ వైకాపా వైపు జనం మొగ్గుతారని జగన్ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండాలని చెప్పి మొన్నలే లెక్కలు తేలే. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి.
పిన్నెల్లి విషయంలో ఏం జరిగింది అన్నది వీడియోల సాక్షిగా జనమంతా చూశారు. ఈవీఎంలను పిన్నెల్లి పగలగొట్టిన వీడియోలు బయటకు రాకుండా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు పిన్నెల్లిని జగన్ సమర్థించిన జనం నమ్మడం కష్టం. ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అంతకన్నా రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న దాడులను ఖండించడం మంచిది. వాటి విషయంలో బలంగా నిలబడాలి. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లాలి. అప్పుడు జనం జగన్ కు మద్దతునిస్తారు. పిన్నెల్లి విషయంలో నైతిక మద్దతు ఇవ్వడం వరకు కరెక్టే. అంతకు మించి మాట్లాడే అవకాశం జగన్ కు లేదు. కానీ పిన్నెల్లి పరిస్థితుల వల్ల, అక్కడ అరాచకం వల్ల లోపలికి వెళ్లి ఈవీఎం పగలగొట్టారు అనే అర్థం వచ్చేలా జగన్ మాట్లాడారు. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది. ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. మొత్తం మీద ఏమైతేనేం జగన్ గొంతు పార్టీ శ్రేణులకు వినిపించింది. ఇది అత్యంత అవసరం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటారు అనుభవజ్ఞులు. జగన్ నిత్యం బయటకు వచ్చి ప్రభుత్వం మీద పసలేని విమర్శలు చేయాల్సిన పని లేదు. కానీ వీలైనప్పుడు, అవసరం ఉన్నప్పుడు, అవకాశం దొరికినప్పుడు తన గొంతు బలంగా వినిపించి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వటం మాత్రం చాలా అవసరం.